ప్లీజ్ అమ్మా ఊరుకోమ్మా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేము. అమ్మా ప్లీజ్ ఊరుకోమ్మా. ఒకసారి అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకునైనా ఆవిడ ఇంటికి తీసుకురావాలి. సావిత్రి ఊరుకో. నువ్వు అలా ఏడిస్తే పిల్లలు తట్టుకోగలరా? ఊరుకో ఊరుకో సావిత్రి. అమ్మా ప్లీజ్ అమ్మా ఊరుకో. మనం వెళ్దామమ్మా. మనం అందరం వెళ్ళి అమ్మమ్మ గారిని బ్రతిమాలి ఎలాగైనా నచ్చజెప్పి తీసుకొద్దాం. తీసుకొద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఫార్మా ల్యాబ్ బిల్డింగ్ డిజైన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. చైర్మన్ గారు సంతకం చేస్తే ప్లాన్ అప్రూవ్ చేయించి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వచ్చు. గ్రానీ సంతకం చేయాలి అంతేనా? అవును సార్. సరే, అవి అక్కడ పెట్టేళ్ళు. నేను చేయించి మీకు కబుర్ చేస్తాను. వస్తాను సార్. ఈ పాటికి ఆర్కిటెక్ట్ నా సంతకాలు కావాలని సాకేత్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆ వంకతో సాకేత్ సీతను వెంటేసుకుని మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. అప్పుడు దాని తలపొగరు వాడి ముందే దించుతాను. దాని ఎత్తులు నిన్ను దాని చుట్టూ తిప్పుకోగలవేమో గాని నన్ను ఎదిరించి గెలిచే స్థాయిలో ఉండవు. ఏమిటి మళ్ళీ మొత్తం కట్టకట్టుకుని దిగబడ్డారు? ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? ఏం సాకేత్, అమ్మా నాన్నలతో వస్తే రాలేదని ఈసారి అత్తామామలు కూడా వెంట పెట్టుకొచ్చావా? ఎందుకు గ్రాని అలా అంటావు? నేను పని మీద నీ దగ్గరికి బయలుదేరుతూ ఉంటే వాళ్ళు నిన్ను కలుస్తామని బయలుదేరారు. వద్దని ఎలా అనగలను చెప్పు? అనలేవురా, అదేగా నీ వీక్నెస్. అందుకే అది నా నుంచి నిన్ను లాగేసుకునే ప్రయత్నం చేసింది. నీకు నాతో ఏం పని? గ్రాని, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఫార్మా ల్యాబ్ మనకు శాంక్షన్ అయిపోయింది. దానికి భూమి పూజ కూడా చేశాం కదా. తెలిసిన విషయమే కదా. ల్యాబ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్లాన్స్ అన్నీ అయ్యాయి. వాటి మీద చైర్మన్ సంతకం అయితే పర్మిషన్కి అప్లై చేస్తారట. అలాగే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చని ఆర్కిటెక్ట్ వచ్చారు. వీటి మీద సంతకాలు చేస్తే... ఓహో, అలా అవసరం వచ్చి వచ్చావా?
గ్రాని, అవసరం కోసం వచ్చానే కానీ నీ మీద ప్రేమ లేదనా నువ్వనేది? చచ్చా, అలా ఎందుకు అనుకుంటానరా? మంగ, ఎందుకే అలాంటి మాటలని మనసుల్ని గాయపరుస్తావు? 2 రోజుల నుంచి వాడు అసలు అన్నమే తినలేదు తెలుసా? నిన్న రాత్రి పిచ్చోళ్ళలాగా గ్రానీ వస్తుంది తాతయ్య, నేను SMS చేశాను, గ్రానీ వస్తే నేను దగ్గరుండి తీసుకురావాలి అంటూ వాడు పిచ్చోళ్ళలాగా నీ కోసం తలడిల్లిపోతున్నాడే. నీ కోసం వాడి టెన్షను వాడికి హై ఫీవర్ తెచ్చిపెట్టింది. ఒక్కసారి వాడు ఒళ్ళు పట్టుకొని చూడు, నీకే తెలుస్తుంది. నాకు తెలుసండి, నేను లేకపోతే పడే ఇబ్బందులు, వచ్చే టెన్షన్స్ గురించి. హై ఫీవర్లు, హైపర్ టెన్షన్స్, చెక్కులు, సంతకాలు అన్నీ నాకు తెలుసు. కానీ నా మనసు ప్రశాంతపడేంత వరకు నేను రాలేను. అందుకే రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీకెవరికి నా వల్ల ఏ ఇబ్బంది రాకూడదని చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి, ఏమైందిరా సాకేత్? ఏంటి మంగా ఇది? చదివారుగా, జడ్జిగా చేసి రిటైర్ అయిన వాడు. మీకు అర్థం కాలేదా? చైర్మన్ పదవి నుంచి నువ్వు తప్పుకోవడం ఏంటి గ్రాని? నీకోసమే కన్నా, బతికినంత బతుకుతావని. నేను పేరుకే గాని అన్ని బాధ్యతలు నువ్వేగా చూసుకునేవాడివి. నీకే ఇబ్బంది జరగకుండా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. చూడు గ్రాని, నువ్వు లేని బిజినెస్, స్టేటస్, ఆస్తి, అంతస్తు నాకేం వద్దు. నీకన్నా అవేం ఎక్కువ కాదు. నువ్వు చైర్మన్గా ఉండను అంటే అన్ని బిజినెస్లు నేను వైండప్ చేసేసి నేను ఇక్కడే ఉండిపోతాను. వాణ్ణి గుప్పెట్లో పెట్టుకోవటానికి ఎంత తెలివిగా ఎత్తులు వేస్తున్నావు అత్తయ్య. నీకేం అవసరం రా? చక్కటి సలహాలు ఇవ్వటానికి అనుభవం ఉన్న తాతయ్య ఉన్నాడు. ధైర్యంగా
గల తండ్రి. అన్ని విధాలా నీ అవసరాలన్నీ చూస్తూ నీకు తోడుండే తల్లి. తెలివైన సీత నీ భార్య కాబోతుంది. మనసు స్థిమితం లేని దాన్ని. నా కోసం నువ్వు ఇక్కడ ఉండటం ఏమిట్రా? వెళ్ళు వెళ్ళు. ఆ మాటల వెనకాల ఎంత వ్యంగ్యం ఉందో, బయటపడకుండా ఎలా దెప్పి పొడుస్తుందో చూడు. అమ్మమ్మ గారు, ఎవరున్నా మీతో సమానం కాదు. మీరు లేకపోతే ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. దయచేసి ఇంటికి రండి. అవునమ్మా, అన్నీ మీరై పెంచి ఇవాళ వాళ్ళున్నారు వీళ్ళున్నారు అంటే ఎవరు మీకు సరిపోతారు చెప్పండి? తెలుసో తెలియకో చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకొని క్షమించి ఇంటికి రండమ్మా. మీరు అబ్బాయికి కానీ మాకు కానీ కొండంత అండ. మాటలు చెప్పడం కాదు, నీ కూతురు తలబిరుసు తగ్గలేదు, నా కాళ్ళ బేరానికి రాలేదు. నీ కూతురు కాళ్ళ బేరానికి రావాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి. తన మాట నెగ్గించుకోవటానికి ఎలా మమ్మల్ని మానసికంగా హింసిస్తుందో. మంగా, వాడి పరిస్థితి మా పరిస్థితి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? ఇంటికి వెళదాం పదమంగా. పొరపాటు చేశాం, మన్నించి ఇంటికి రండి అత్తయ్య. ప్లీజ్ అమ్మా, రామ్మా. ప్లీజ్ గ్రాని, రాగ్రాని. ఆ పెద్దవాడి నిన్ను తన మనవడికి చేసుకుందాం అనుకున్న దగ్గర నుంచి మనస్పర్ధలు మొదలయ్యాయని, ఏ నిమిషం ఈ సంబంధం తూచంటుందోనని నాలో నేను సతమతమై చస్తున్నాను. ఆవిడ మాట అందంటే నీ పెళ్లి ఆగటం కాదు, నా గుండె ఆగినట్టే. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఆవిడ ఎప్పుడు కనికరిస్తుందోనని ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. అమ్మమ్మ గారు, నేనేదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. నాకే శిక్ష అయినా విధించండి. అంతేగాని ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని అందరినీ బాధ పెట్టకండి. అమ్మా ప్లీజ్ అమ్మా, రామ్మా. అవునమ్మా, కాస్త కనికరించండి. ఈవిడ దిగిరాకపోతే సీత పెళ్లి జరగదు. ఇంతదాకా వచ్చి చెడిపోతే మేమంతా కట్టకట్టుకొని సముద్రంలో మునగడమే. పిన్నిగారు, పెద్దవారు మీరు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. మహాలక్ష్మి లాంటి మీరు ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు నరకంలా ఉంటుంది.
దయచేసి ఇంటికి రండి పిన్ని గారు. ప్లీజ్ గ్రాని, ప్లీజ్ రా గ్రాని. ఇదే నేను కోరుకుంది. ఇంకా నేను ఇక్కడ ఎందుకుంటాను? అయ్యో కన్నా, ఒళ్ళెలా కాలిపోతుందిరా. కన్నీళ్లతో తడిచి ముద్దయ్యాడు మంగ. నీ మీద బెంగతో వచ్చిన జ్వరం. ఇంటికెళ్దాం పదమంగా. ఏదో మనశ్శాంతి కోసం ప్రతి ఏటా వచ్చినట్టే ఆశ్రమానికి వచ్చాను. కాకపోతే ఓ మాట మీతో అనలేదు. అది వీడిని ఇంత బాధ పెడుతుంది అనుకోలేదు. వాడికన్నా నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ? వస్తాను రా కన్నా. ఆపండి. నేను ఇంట్లో అడుగు పెట్టను. మళ్ళీ ఏమైంది మంగా? నేను ఇంట్లో 2 రోజులు లేకపోతే పద్ధతులు, సాంప్రదాయాలు, మంచి చెడు, పండగ పబ్బం అన్నీ మర్చిపోతారా? ఇవాళ ఆశ్వీజ పాడ్యమి కదా, దసరా శరన్నవరాత్రులు జరపాల్సిన తొలి రోజులు. అటువంటిది గుమ్మాలకి మామిడాకులైనా కట్టలేదు. మంగా, అమ్మవారి లాంటి నువ్వే ఇంట్లో లేవని మేం దిగులు పడుతుంటే ఇంకా ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? నన్ను పొగిడి తప్పుని కప్పిపుచ్చుకోకండి. తోరణాలు కడితేనే నేను అడుగు లోపల పెడతాను. రంగయ్య, ఐడి మామిడాకులు కట్టండి తొందరగా. రే అనంత్, నువ్వు కూడా వెళ్ళరా, వెళ్ళు.